బొడ్డపాడు గిరిజన బడి పిల్లలకు స్కూల్ బిల్డింగ్ నిర్మాణము వెంటనే చేపట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం పాఠశాలకు పిల్లలకు వారి తల్లిదండ్రులతో చేయడం జరిగింది. స్థానిక గిరిజనులైన పోయి శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా పిల్లలకు చదువుకు దూరం అవుతున్నారని, స్కూల్ బిల్డింగ్లు నిర్మాణం చేపట్టి గిరిజన ప్రాంతంలో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీలో బొడ్డపాడు గిరిజన గ్రామంలో చదువుకున్న పిల్లలకు గ్రామంలో సొంతంగా నిర్మించుకున్న చిన్నపాటి పాకలు చదువు చెబుతున్నారని, ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వెంటనే స్కూల్ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టాలని అన్నారు. మన్యం జిల్లా పాచిపెంట మండలం, అలాగే ఇక్కడ బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు దాదాపు ఒక 25-30 మంది వరకు పిల్లలు చదువుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు వీళ్ళకి బిల్డింగ్ లేదు. ఈ చిన్న పాక గ్రామస్తులందరూ కూడా వేసుకున్నటువంటి పాకలోనే చదువు చెప్పడం అనేది జరుగుతుంది. అందుకోసమనే వెంటనే ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి. విద్యారంగం బాగుండాలి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో చదువు పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోవడం వలన ఈరోజు మూఢనమ్మకాలు, అలాగే సంబంధించినటువంటి జ్యోతిష్యాల పేరుతో వాళ్ళు మోసపోతున్నారు. అలాగే సరైన ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఏమైనటువంటి అవగాహన కూడా లేదు. కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు ఇంతవరకు కూడా ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టలేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఐటీడీఏ పీఓ అయితేనేమి, అలాగే కలెక్టర్ గారు అయితేనేమి, అలాగే ఇక్కడ ఎంఈఓ అయితేనేమి, ఎండిఓ గారు అయితేనేమి, ఇక్కడ ఎంఆర్ఓ గారు అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యారంగం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళ అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎప్పటికీ కూడా గిరిజనులకి మరి చదువు లేకపోవడం వల్ల బాల్య వివాహాలు చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లల్లో ఆరోగ్యాలు పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి అవగాహన కలిగించంటే చదువు చాలా కీలకమైంది. కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేయాలి. వెంటనే బిల్డింగ్ నిర్మాణం చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆదుకోవాలని, ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని అధికారులకి ప్రత్యేకించి విన్నవించుకుంటున్నాం అందరం.